వీడియోలో మనం వన్ ఆఫ్ ద ఫ్రీ వీడియో ఎడిటింగ్ టూల్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాని గురించి దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి నార్మల్గా వీడియో ఎడిటింగ్ అంటే మనకి పీసీలో సాఫ్ట్వేర్స్ అయితే మెయిన్ మనకి మైండ్లోకి ఏమొస్తుంది, అడోబీ ప్రీమియర్ ప్రో వస్తుంది కదా. సో అదైతే యాక్చువల్గా పెయిడ్ కదా. ఆ, అలాగే ఏంటంటే సేమ్ దానిలాగే ఉండి మంచి మంచి రెజల్యూషన్స్లో ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఎడిటింగ్ కానీ అన్ని టూల్స్ ఉండి దాంట్లో టెక్స్ట్ కానీ ఏదైనా ట్రాన్సిషన్స్ అయినా అవన్నీ ఉండే వేరే దానికి ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా అంటే డవిన్షీ రిజాల్వ్ ఉంది. దీంట్లో కూడా ఏంటంటే రెండు ఉంటాయి అన్నమాట. అంటే మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పెయిడ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనకి నార్మల్ ఫ్రీ ఉంటుంది. నార్మల్గా ఈ పెయిడ్ ఫ్రీ దాంట్లో ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ఉందనుకోండి, మెంబర్షిప్ తీసుకోకుండా కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా కానీ మీకు ఏంటంటే చాలా వరకు టూల్స్ మీకు ఉండవు, అంటే మీకు ఇవ్వడు యూస్ చేసుకోవడానికి. అంటే ఒక వాటర్ మార్క్ లాగా అలా పడిపోయి ఉంటుంది. కానీ దీంట్లో ఎలా అంటే మ్యాక్సిమం టూల్స్ ఏంటంటే ఫ్రీలో కూడా ఉంటాయి. పెయిడ్లో ఏంటంటే ఎక్స్ట్రా టూల్స్ ఇస్తాడు, అంటే బాగా ప్రొఫెషనల్ యూస్ చేస్తారు కదా అలాంటి టూల్స్ ఇస్తాడు. సో ఏంటంటే ఈ వీడియోలో దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అని చెప్పి చూద్దాం, ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో. ఫస్ట్ మనమైతే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డవిన్షీ రిజాల్వ్ ఓకే ఇక్కడ వచ్చింది కదా. క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ ఇది బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అని చెప్పేసి వచ్చింది కదా వెబ్సైట్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ డవిన్షీ రిజాల్వ్ది పేరెంట్ వెబ్సైట్ అనమాట. దీన్ని క్లిక్ చేసుకున్నా కూడా మనకి ఓవర్వ్యూ వస్తుంది. ఇక్కడ మనకి డవిన్షీ రిజాల్వ్ ఫ్రీ డౌన్లోడ్ ఉంది కదా. నేను చెప్పింది ఇదే, ఇది ఫ్రీ వర్షన్, ఇది వచ్చేసి స్టూడియో వర్షన్, అది పెయిడ్ $295 అనమాట. ఓకే దీని మీద క్లిక్ చేస్తే మీకు రెండు ఇస్తాడు. ఒకటి రైట్ సైడ్ది మొత్తం పెయిడ్ వర్షన్, లెఫ్ట్ వచ్చేసి ఫ్రీ అనమాట. దీంట్లో ఒకవేళ మీది యాపిల్ అలా ఉంటే ఏంటంటే మీరు మ్యాక్ ఓఎస్ఎక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. లేదు మనది లినక్స్ గురు మేము పెద్ద హ్యాకర్లం అని చెప్పేది ఉంటే మీరు దీన్ని క్లిక్ చేసుకోవచ్చు, దీని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మనలాంటి విండోస్ యూజర్స్కి అయితే దీని మీద క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ ఏంటంటే ఒక ఫామ్ వేస్తాడు, దీంట్లో మీరు మీ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ ఉంటే కంపెనీ కానీ మెయిన్లీ ఏంటంటే ఈ స్టార్స్ ఉన్నాయి కదా ఇవి మాత్రం ఫిల్ చేయాలి కంపల్సరీగా. ఇది స్కిప్ చేసి మనం డౌన్లోడ్ చేసుకునేది అయితే ఆప్షన్ లేదు. దీనివల్ల మనకి నుక్సాన్ కూడా ఏముండదు, నుక్సాన్ అంటే నష్టం కూడా ఏముండదు. సో ఏంటంటే మనం ఎంటర్ చేద్దాం. ఓకే ఇది వచ్చింది కదా ఆప్షన్, ముందు ఇన్స్టాలర్ వస్తుంది. ఓకే ఓకే జిప్ ఫైల్ ఇస్తాడు, జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఓకే ఇలా ఉంటుంది అనమాట. జిప్ ఫైల్ ఓపెన్ చేస్తే డబుల్ క్లిక్ చేసి చాలు ఇన్స్టాల్ అయిపోతుంది. పెన్ ఓకే లోడ్ అవుతుంది.
ఓకే. ఇలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇన్స్టలేషన్ అది లోడింగ్ స్క్రీన్ వస్తుంది కదా, సో అలా వస్తుంది. వాళ్ళ రెగ్యులేటర్ అక్కర్లా మనకి ఒకటి ఉంటే చాలు. ఓకే. ఓకే, స్క్రోల్ చేసుకొని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఓకే, లొకేషన్ ఇవ్వాలి. లొకేషన్ ఎక్కడైనా ఇవ్వచ్చు మీరు. స్టార్టింగ్ డెవెన్సీ రిజల్ట్. ఓకే, ఒకసారి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేస్తుంది అనమాట. మీరు యూస్ చేసుకోవచ్చు ఓపెన్ చేసి. ఓకే, ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది. ఇది మెయిన్లీ ఏంటంటే మీ పీసీలో ఎస్ఎస్డి ఉంటుంది కదా, ఎస్ఎస్డి ఆర్ అండ్ సిపి ఉంటుంది కదా, ఈ రెండింటి మీద బేస్ అయి ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్. స్పీడ్ అవ్వాలో స్లో అవ్వాలో అని చెప్పేసి. ఓకే, ఓకే, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కదా. బ్రో, ఇదే అన్నమాట డవిన్సీ రిజాల్వ్. ఇంకా మీరు శాంతంగా ఎడిట్ చేసుకుని ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ లిమిట్. అంటే ఎప్పుడేగా ఇన్స్టాల్ చేసింది కొంచెం టైం పడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఓకే అనమాట. ఇలా ఉంటుంది అనమాట ఇది ఇంటర్ఫేస్. ఇక్కడ మనం ఏంటంటే ఏదైనా మీడియా క్లిప్స్ కానీ ఏమన్నా యాడ్ చేసుకొని షార్ట్ కట్గా తీసుకోవచ్చు. ఒకేసారి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి దాని నుంచి యాడ్ చేసుకొని అలా కాకుండా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట తీసుకొని ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే. ఓకే బ్రో, ఈ రోజుకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఓకే, బాయ్. ఓకే బ్రో, ఒక విషయం చెప్పడం మర్చిపోయా. యాక్చువల్గా ఏంటంటే మనం ఏ సాఫ్ట్వేర్ అన్నా డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత వర్క్ చేయాలి ఆగకుండా, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఏంటంటే మనకి హార్డ్వేర్ స్పెక్స్ ఏంటంటే ఇంతనే ఉండాలి. రికమెండెడ్ ఇస్తాడు, బేసిక్ ఇస్తాడు, అంటే రికమెండెడ్ మళ్ళీ బెస్ట్ ఇస్తాడు. దానిలో ఏంటంటే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్కి వచ్చేసి మనకి విండోస్ కదా మంది. విండోస్ అయితే విండోస్కి ఏమేమి కావాలో చెప్తామనండి. విండోస్ 10 క్రియేటర్స్ అప్డేట్, అంటే నార్మల్గా విండోస్ 10 పైన ఉండాలి. విండోస్ 10, విండోస్ 11 అలా. 12 ఇంకా రాలేదుగా. అయితే 16 GB ఆఫ్ సిస్టమ్ మెమరీ ఆర్ 32 GB వెన్ యూజింగ్ ఫ్యూజన్. 16 GB సిస్టమ్ మెమరీ అంటే ర్యామ్ కంపల్సరీ ఏంటంటే మినిమం 16 ఉండాలి. లేకపోతే ఏంటంటే స్టక్ అవ్వడాలు, మళ్ళీ మధ్యలో ఎక్స్పోర్ట్ ఆగిపోవడాలు అలాంటివి జరుగుతాయి. మళ్ళీ ఏంటంటే ఫర్ మానిటరింగ్ బ్లాక్ మ్యాజిక్ డిజైన్ డెస్క్టాప్ వీడియో, ఇది అంతా పట్టించుకోనక్కలా. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇంటిగ్రేటెడ్ జీపీయూ ఆర్ డిసెక్రెట్ జీపీయూ విత్ లేటెస్ట్ అట్లీస్ట్ 4 GB ఆఫ్ వీరామ్ అని ఉంటుంది గ్రాఫిక్ కార్డ్స్లో. అదేంటంటే మినిమం 4 GB కావాలి. 4 GB ఉంటేనే బాగా ఏంటంటే నువ్వు ఎక్స్పోర్ట్ కానీ ఎడిట్ కానీ చేసుకోగలవు. ఇంకోటి వచ్చేసి జీపీయూ విచ్ సపోర్ట్స్ ఓపెన్ సిఎల్ 1.2 ఆర్ కూడా 12.8. ఓకే, గ్రాఫిక్ కార్డ్లో ఏంటంటే కూడా కోర్స్ అని చెప్పేసి ఉంటాయి. అవేంటంటే ఈ పర్టిక్యులర్ ఉన్నాయి కదా 12.8, 1.2 ఓపెన్ సిఎల్, ఇవి దీనికి సపోర్ట్ చేసే గ్రాఫిక్ కార్డ్ ఒకటి కావాలంట. తర్వాత వచ్చేసి ఏఎండి ఆర్ ఇంటెల్ తెలుసుగా. అఫీషియల్ డ్రైవర్స్ ఏంటంటే జీపీయూ వెబ్సైట్స్ ఉంటాయి, అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని డ్రైవర్స్ అప్డేట్ చేసుకుని పెట్టుకోవాలి గ్రాఫిక్ కార్డ్స్. ఎన్విడియా స్టూడియో డ్రైవర్ ఆర్ న్యూవర్. ఎన్విడియా స్టూడియో డ్రైవర్ అంటే 50 సిరీస్ 40 సిరీస్లో వస్తుంది. సో ఏంటంటే అది కూడా ఏంటంటే కంపల్సరీ కావాలి. అది లేకపోతే ఏంటంటే
సరిగ్గా నడవదు. ఇందాక విండోస్ ఏఆర్ అని చెప్పి ఐఆర్ఎం అని చెప్పేసి వచ్చింది కదా, అది వచ్చేసి మొబైల్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, స్నాప్డ్రాగన్ కానీ మీడియాటెక్ కానీ వాటికి సంబంధించింది లేదు, మనకు అక్కర్లేదు. సో ఇవి కావాలన్నమాట సిస్టమ్ మినిమం రిక్వైర్మెంట్స్. ఇంకా బాగా పెద్ద పెద్ద 4Kలు ఎడిట్ చేస్తాను నేనంటే ఫుల్ చాలా చాలా జీబీ పెద్ద జీబీ సైజులుగా కూడా ఏంటంటే నేను అప్లోడ్ చేసుకుంటా, అంటే ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఆకుండా నాకు రావాలి తొందరగా అయిపోవాలంటే నువ్వు పెద్ద పీసీ తీసుకోవాలి కంపల్సరీ. సో ఇదన్నమాట, ఇది చెప్పడం మర్చిపోయాను ఇందాక. సో ఈ క్లిప్ని యాడ్ చేసేస్తాను మళ్ళీ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.